సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 71వ సర్గము. జనక మహారాజు దశరథుని సమక్షమున వశిష్ఠునకు తన వంశవృత్తాంతమును పూర్తిగా తెలుపుట. ఈ విధంగా మాట్లాడుతున్న వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఓ మహర్షి, మీకు మంగళమగుగాక. నా మనవిని ఆలకించండి. మా వంశము కూడా వాసికెక్కినదే. ఓ మహాముని, సద్వంశజుడు వధువు తండ్రి కన్యాదాన సమయమున తన వంశవృత్తాంతమును పూర్తిగా వివరించుట సమంజసం కదా. దయతో వినండి. మా వంశమునకు మూలపురుషుడు నిమి మహారాజు. అతడు తన సత్కార్యములచే ముల్లోకములలోనూ ప్రసిద్ధికెక్కినవాడు. మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమశాలురలో మేటి. అతని కుమారుడు మిథి. అతడే మిథిలానగర నిర్మాత. మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని సుతుడు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నందివర్ధనుని సూనుడు సుకేతుడు. సుకేతుని తనయుడు దేవరాతుడు. అతడు పరమధార్మికుడు, మహాబలశాలి. ఆయన పుత్రుడు బృహద్రథుడు, రాజర్షిగా వాసికెక్కినవాడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. అతడు శూరశిరోమణి, ప్రతాపశాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహాధైర్యశాలి, సత్యపరాక్రముడు. సుధృతి యొక్క తనూజుడు దృష్టకేతువు. అతడు వివిధ ధర్మముల లోతులను ఎరిగినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతువు యొక్క తనయుడు హర్యశ్వుడు. అతడు సుప్రసిద్ధుడు. హర్యశ్వుని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రతింధకుడు. ప్రతింధకుని సూనుడు కీర్తిరథ మహారాజు. అతడు ధర్మజ్ఞుడు. అతని తనూజుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు. విబుధుని తనయుడు మహీంద్రకుడు. కీర్తిరాతుడు మహీంద్రకుని సుతుడు. అతడు మహాబలశాలి, రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు. అతడు రాజర్షి. అతని పుత్రుడు హ్రస్వరోముడు. అతడు మహానుభావుడు. పరమధర్మజ్ఞుడైన హ్రస్వరోముని ఇరువురు కుమారులలో నేను పెద్దవాడను. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని గావించాడు. మా తమ్ముడైన కుశధ్వజుని పోషణాది భారమును నాపై నుంచి ఆయన వనములకు వెళ్ళారు. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారమును ధర్మబద్ధముగా నిర్వహిస్తూ ఉన్నాను. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతనిని వాత్సల్యముతో చూస్తూ ఉన్నాను. కొంతకాలం తరువాత మహావీరుడైన సుధన్వుడను రాజు సాంకాస్యపురం నుండి మిథిలానగరంపై దాడికి దిగాడు. అతడు సర్వశ్రేష్టమైన శివధనుస్సును, అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకి ఇయ్యవలసిందని నా కడకు వార్తను పంపాడు. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధానికి దిగాడు. ఆ సుధన్వ మహారాజు యుద్ధమున నన్నెదిరించి అసువులను కోల్పోయాడు. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వ భూపతిని సమరభూమికి బలి ఇచ్చి వీరుడైన నా తమ్ముడగు కుశధ్వజుని సాంకాస్య రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాను. ఓ మునీశ్వర, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషముతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చేదను. నీకు మేలు జరుగును. ఓ రాజా, వీర్యశుల్కయు దివ్యభామినితో సమానురాలును నా కుమార్తెయు అగు సీతాదేవిని రామచంద్రునకు, రెండవ కుమార్తెయగు ఊర్మిళను లక్ష్మణస్వామికిని తప్పక ఇత్తును అని ముమ్మారు పలుకుచున్నాను. ఇందేమాత్రము సంశయము లేదు. ఓ దశరథ మహారాజా, రామలక్ష్మణులచే సమావర్తన కార్యక్రమమును స్నాతకమును చేయింపుము. నీకు శుభమగుగాక. వివాహమునకు సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను నిర్వహింపుము. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మఖా నక్షత్రము. నేటి నుండి 3వ రోజున
ఉత్తరా ఫల్గుణి నక్షత్రము. ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు మున్ముందు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే గోభూతిల హిరణ్యాది దానములను బ్రాహ్మణులకు ఇప్పించుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 71వ సర్గము సంపూర్ణం. శుభం.